హాయ్ హలో గైస్ వెల్కమ్ టు సిటెక్ హ్యాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ మన వాట్సాప్ వెబ్ హ్యాక్ అవ్వకుండా మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మీకు తెలిసిందే వాట్సాప్ మనకి అప్డేట్ ఒకటి తీసుకొచ్చింది. మనం వాట్సాప్ని మల్టిపుల్ డివైస్లో యూస్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మొబైల్లో అండ్ డెస్క్టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మన మొబైల్కి బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అండ్ అప్పుడే మనం వెబ్ అనేది ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం యూస్ చేసుకోగలుగుతాం. అండ్ మనలో చాలామందికి మనల్ని వాట్సాప్ వెబ్ ద్వారా కూడా హ్యాక్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారని కూడా తెలీదు. సో నేను అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్ వీడియో అనేది చేస్తున్నాను. అలా ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం కీప్ మీ సైన్ ఇన్ అనే బటన్ దగ్గర టిక్ మార్క్ తీసేసి సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే మీరు ఎప్పుడైనా ఒకసారి ట్యాబ్ క్లోజ్ చేశారనుకోండి, లాగ్ అవుట్ అవ్వకుండా వాళ్ళ ట్యాబ్ మళ్ళీ ఓపెన్ చేస్తే మీ ఫోన్ కనుక ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ అయి ఉండి వాట్సాప్ ఓపెన్ చేసి ఉంటే వాళ్ళకి అక్కడ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు మాత్రం లాగౌట్ అయ్యి చెక్ చేసుకోండి వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తే మాత్రం. అండ్ కొన్ని ఫ్యూ డేస్గా కొంతమంది వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని అండ్ అలా న్యూసెస్ నేను చూస్తూ ఉన్నాను. సో అవన్నీ ఎలా హ్యాక్ అయినాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం మన వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మనం ఎలా సేఫ్గా ఉండాలి అండ్ వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనం యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తుంటే కనుక మాత్రం మీరు దాన్ని ఖచ్చితంగా లాగౌట్ చేసి మీరు ఎగ్జిట్ అవ్వండి. లేకుండా మీరు ట్యాబ్స్ క్లోజ్ చేస్తే మాత్రం వాళ్ళు మళ్ళీ వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ వెబ్ అనేది ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉంది ఏ డివైస్లో. అండ్ మన అన్ని డివైస్లో నుంచి ఒకేసారి లాగౌట్ కూడా అవ్వచ్చు. అండ్ మీరు వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి. ఇంకా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ఎనేబుల్డ్ మీద క్లిక్ చేసినట్టయితే మేము పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదో ఒక పిన్ ఎంటర్ చేయండి అండ్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ కూడా అడుగుతుంది, మళ్ళీ ఈమెయిల్ టైప్ చేయమంటుంది. మళ్ళీ ఈమెయిల్ కూడా కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, మనం ఒకవేళ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినట్టయితే ఓటీపీ వచ్చి వెరిఫై చేసుకుంటాం కదా. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మనం అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే మళ్ళీ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనల్ని అడుగుతుంది అనమాట. అప్పుడు మనం ఇప్పుడు ఎంటర్ చేసిన పిన్ని అప్పుడు మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా ఇంకా ఓపెన్ అనేది అవ్వదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం పిన్ కనుక చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈమెయిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు మాత్రం పక్కా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీ వాట్సాప్కి ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మన పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అకౌంట్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ వాట్సాప్ వెబ్ అనేది లాగౌట్ చేయకపోతే మనం ఎలా స్పై చేస్తారని ఇప్పుడు మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నది విక్టిమ్స్ ఫోన్, రైట్ సైడ్ ఉన్నది తను ప్రీవియస్గా యూజ్ చేసిన డివైస్ అనమాట. అది హ్యాకర్ అనుకోండి. ఇప్పుడు తను ఇక్కడ మెసేజ్ చేస్తే అక్కడ వాళ్ళకు కూడా మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో అలా వాళ్ళని మనం స్పై చేస్తారు. అండ్ వీళ్ళు కూడా మన అకౌంట్ యూజ్ చేసి వేరే వాళ్ళకి చాట్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు అండ్ వాళ్ళ చాట్ని డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ మనకు కూడా కనిపించకుండా వాళ్ళు డిలీట్ చేస్తారనమాట. అలా వాళ్ళు అనేది మనల్ని స్పై చేస్తారు వాట్సాప్ వెబ్లో. సో మీరు మాత్రం వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తే దాన్ని పక్కా లాగౌట్ చేయండి. అండ్ మీరు వీక్లీ చెక్ చేసుకోండి సెషన్స్ అనేవి ఎలా యాక్టివ్ ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ డిలీట్ చేస్తే మొబైల్ స్క్రీన్లో కూడా డిలీట్ అవుతుంది అది, ఆ మెసేజెస్ అనేవి రెండు. సో ఇలా వాళ్ళు మనల్ని స్పై చేస్తారు. సో పక్కా మీరు మాత్రం వెబ్ని చెక్ చేసుకుంటూ ఉండండి వీక్లీ వన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తున్నానండి సిటెక్ హ్యాక్స్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.